హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ ప్రీమియం లీగ్ నడుస్తోంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఐపీఎల్ లాగా ఆర్పీఎల్ అన్నమాట. అంటే రేవంత్ రెడ్డి తన మార్కుతోటి 2021 అధ్యక్షుడు పార్టీకి అధ్యక్షుడు అయినప్పటి నుంచి పార్టీని అధికారంలో తీసుకొచ్చేంత వరకు ఎంత చాకచక్యంగా పొలిటికల్ గేమ్ ఆడాడో మనం ఇది చూస్తే మనకు ఐపీఎల్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో రేవంత్ రెడ్డి ఆర్పీఎల్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్పీఎల్ని రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు కూడా విస్తరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ గేమ్ ఆడబోతున్నారు అని చెప్తున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని చాలా బాగా నమ్మింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతైతే విలువిచ్చారో, ఎంతైతే పట్టిచ్చారో, ఎంతైతే బలంగా నిలబడ్డారో ఇవాళ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అంతే బలంగా నిలబడింది. అయితే ఆయన తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. డీకే శివకుమార్ ఏ రకంగానైతే అక్కడ గెలిపించి తెలంగాణలో తన ప్రభావాన్ని చూపించారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచాక ఆంధ్రప్రదేశ్ మీద తన ప్రభావాన్ని చూపించాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకునే అవకాశం కనపడుతోంది. షర్మిల అక్కడ పగ్గాలు చేపడతారని చెప్తున్నారు. అదిగాక అక్కడ షర్మిల పగ్గాలు చేపట్టినా కానీ ముఖ్యమైన నాయకులు షర్మిల వెనక నడుస్తారా అన్నది కొంచెం సంశయాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు అని చెప్తున్నారు. ఒకవైపు ఏమో 70 మంది ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి మారుస్తారన్న మాటలు వినపడుతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని కాదని కొంతమంది పార్టీ నుంచి ముందుగానే వెళ్ళిపోతున్నారు. ఒక వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ వెళ్ళి జనసేనలో జాయిన్ అయ్యారు. చాలామంది ఇంకా రెడీగా ఉన్నారు, బయటకు వస్తారు, ఇతర పార్టీలో చేరతారని చెప్తున్నారు. దీనిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులు ఎవరైనా సమర్థులుంటే మా పార్టీలోకి రావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అసంతృప్తికి గురై ఉంటే అని చెప్పేసి ఓపెన్గా ప్రకటన కూడా చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం గతంలో కేసీఆర్ ఆడిన గేమ్ని రేవంత్ రెడ్డి ఆడుతున్నట్టే కనపడుతోంది. గతంలో కేసీఆర్ ఏం చేశారు? తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పావులు కదిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన హైదరాబాదులో ఆస్తులను అడ్డు పెట్టుకుని వాళ్ళని బెదిరించి డబ్బు ఫ్లో అటువైపు కాకుండా కాస్త తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఇతోధికంగా సహాయం కూడా చేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వినియోగిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కూడా మేలు చేయబోతోంది అనే మాటలు వినపడుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే దాదాపు ఒక 40 మందికి వైసీపీలో ఉండే ఎమ్మెల్యేల్లో, అసంతృప్తిగా ఉండే ఎమ్మెల్యేల్లో, జగన్మోహన్ రెడ్డి బయటకు పంపించే ఎమ్మెల్యేల్లో ఒక 40 మందికి ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో. చాలామందికి ఉంటే ఒక 40 నుంచి 50 మంది మీద ఫోకస్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి. మీ ఆస్తులు సేఫ్గా ఉంటాయి, మీ వ్యాపారాలు సేఫ్గా ఉంటాయి, ఇంకా చెప్పాలంటే రాబోయేది కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది, మీకు అన్ని రకాలుగా మీ వ్యాపారాలకు అండదండగా ఉంటాం, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, ఎలాగూ వైఎస్ఆర్సీపీలో మీకు సీటు రావడం లేదు కాబట్టి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి జగన్కి కొంత నష్టం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మీకు హెల్ప్ చేస్తాను, ఖచ్చితంగా ఇవాళ కాకపోతే 2029లో మళ్ళీ మీకు సీట్ ఇస్తాం, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ తరపున మీరు గెలవచ్చు అనే మాటలు తన దూత ద్వారా పంపిస్తున్నారట రేవంత్ రెడ్డి. ఒక్కొక్కళ్ళని పిలవటం, కూర్చోబెట్టడం, అదేదో నాయక్ సినిమాలో చాక్లెట్ ఇచ్చి పంపిస్తారు, ఆ రకంగా కూర్చోబెట్టడం, అందరికీ బ్రెయిన్ వాష్ చేయడం, సెట్ చేయడం, పంపించడం. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో చాలామంది చేరడానికి రంగం సిద్ధమైందని చెప్తున్నారు. మరోవైపు షర్మిల గారు కూడా ఇది తనకు చాలా లాభించే అంశంగా షర్మిల చూస్తున్నారు. అంటే ఇటు అనేక మంది ఒక 40-50 మంది గట్టి నాయకులు వస్తే కనుక షర్మిల బాధ్యతలు తీసుకుంటే కనుక ఆటోమేటికల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బలం పుంజుకునే అవకాశం ఉంది. ఈ రకంగా రేవంత్ రెడ్డి తన రేవంత్ ప్రీమియం లీగ్ పొలిటికల్ గేమ్ని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ఇది గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలకు చివాట్లు పెట్టారట. అంటే ఎంపీలు ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంపీలందరికీ కూడా విందిచ్చారు. గతంలో ఆయన మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. ఈ సంబంధాలతోటి అక్కడుండే ఎంపీలతో ఉన్న సంబంధ బాంధవ్యాలతోటి చాలామందిని పిలిచి ఆయన విందిచ్చారు. ఆ విందుకు వైసీపీ ఎంపీలు హాజరవ్వటం జగన్మోహన్ రెడ్డికి మరింత చికాకు తెప్పించింది అని చెప్తున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి, గురుమూర్తి, మిథున్ రెడ్డి, నందిగం సురేష్ ఈ నలుగురు మినహా మిగతా వాళ్ళందరూ కూడా హాజరైనట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకారట. సో రేవంత్ రెడ్డితో ఎలా వెళ్తారు, రేవంత్ రెడ్డి మనకు ఎగైనెస్ట్ కాబట్టి రేవంత్ రెడ్డితో విందుకు మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి కాస్త
వాళ్ళకి క్లాస్ పీకినట్టుగా తెలిసింది. ఏమైనా రేవంత్ రెడ్డికి కాస్త జగన్మోహన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం జగన్కి చాలా ఇబ్బందిగా మారిందనేది అయితే సత్యం. ఇది కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా రేవంత్ రూపంలో చంద్రబాబుకు కూడా కాస్త హెల్ప్ దొరుకుతోంది. అన్నీ మంచి శకునమలే అంటారు కదా. సో అటు రేవంత్ గెలవటం ఇక్కడ, అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుకి కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు రేవంత్ రూపంలో కొన్ని కార్యాలు అయితే చక్కబెడుతున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇది అగ్ని పరీక్షే అని చెప్పక తప్పదు.